తెచ్చి బకెట్ తెచ్చి బాగా సైజ్ ఎగిరిపోతే అందులో ఒడ్డుకొచ్చేస్తుంది కదా మళ్ళీ నీరు తోడేస్తాను మీరా పని చెయ్యండి ముందుకెళ్ళరా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఏంటి తెలుసా? వెనకాతల సౌండ్ వినిపిస్తుంది కదా, ఫిషింగ్ వీడియో. బ్యూటిఫుల్ విలేజ్ ఫిషింగ్. చూడండి ఎంత గోత కనబడుతుందో. ఇప్పుడు ఆ గోత నీరంతా 2 బకెట్లతో తోడుతున్నాము. నేను వీడియో తీస్తున్నాను, సోల్కోలు చెప్తున్నాను అనుకోకండి, నేను కూడా తోడతాను. ఇప్పుడు అస్తమానాలు తోడలేదు కదా, అలిసిపోయిన వాళ్ళు నేను తోడుతున్నాను అనమాట. వీడియో తీస్తున్నాను నేను, ఓకేనా? చేపలు దొరుకుతాయి దొరకవో కూడా తెలీదు. దొరుకుతాయి ఖచ్చితంగా, కూరగాయలు ఒక చిన్న పరిగెలైనా దొరుకుతాయి పులుసుకి, ఓకేనా? మీరు మాత్రం వీడియోని లైక్ చేయండి. చేప కనిపిస్తుందా? కొరమీను సుమారు కేజీ పైన ఉంటుంది. ఇదిగా మీకు చూపిస్తాను చూడండి. నీటిలోకి వచ్చేసింది రోయ్, ఎక్కడికి వెళ్ళిపోనావే? ఓ నీటిలోకి వస్తుంది కొరమీను. సవడా సుమారు కేజీ పైన ఉంటుంది. చూద్దాం కొంచెం నీరు తగ్గితే. గాత పెద్దదాని మీద ఏంటంటే అత్తులెట్టేసాం 3 అద్దులు. ఒకటి అయ్యాక అప్పుడు ఇది, దీని తర్వాత అది. మూడు బెల్లాలు ఉన్నాయి, 2 ఉదారు తిరుగుతుంది. దాన్ని బకెట్ తెలీసారు సరే. అది ఉండండి, అలాగే దాన్ని పడతాయి. దాన్ని బకెట్ వెళ్తాడు సరే సార్. వెళ్దా అలా దాన్ని పడితే బకెడుతున్నాడు. అది చూడు, ఇంకా 2 ఉన్నాయి, 2 ఉన్నాయి. అవి పడతాయి అలాగా. అది see this one number 1 ఏంటి ఒక పరిగెలేసి దాకా. ఇందులో అయితే 3 ఉన్నాయి. ఓ एक ओलम्मा 2 3
అయ్యా రెండే రండి ఇక ఈ జల్లలో మునకొక పరుగులు ఇక జల్ల అది అయిపోద్దని నా బాధ. బొమ్ముడాయ్ దొరికింది ఒకటి. దీన్ని అయితే పట్టుకోవడం చాలా కష్టం. చూసారా పాములో వెలగాడేస్తుందో, జారిపోద్ది. ఇసిరేయండి ఆయన, ఏం వదులుకున్నట్టు ఇసిరేయండి. వీడియో నేను అయ్యా బుర్రం జారిపోతుంది. నలుగురు 4 పక్కల గెలికితే అదే దొరుకుతుంది. అది బురద ఇలా గెలికిస్తుండండి. వెళ్ళిపోపు ఉంది. దొరికిందేనక్క, దొరికింది. దొరికింది. దీన్ని జలచేప అంటారు. దీనికి ఇక ఇటుపక్క ఒక ముళ్ళు ఉంటుంది, నెత్తి మీద ఒక ముళ్ళు ఉంటుంది. ఇక నాకు ఇంకా బ్లడ్ వస్తుంది, చిన్నది కనిపిస్తుందో లేదో. ఇలా పట్టించుకున్నాం, ఈ సైడ్ గుచ్చిపోయింది. ఇది గుచ్చుకుంటే సలుపు ఎక్కువ వస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుంది, పులుసు బాగుంటుంది. ఎవరు చెప్తాడు ఎల్లులే. దాన్ని పెడతాను తోసి వెళ్ళిపోతాను. మళ్ళీ ఎందులో ఎగిరినా మళ్ళీ 2 గోతులు తోట. తట తీసి ఇక్కడ తెచ్చి 2 గోతులు అయిపోయినాయి, 3వ గోతుకు వచ్చాము. తెచ్చి తట తెచ్చి సురేష్ పెద్దగా 1 2 3 4 5 6 7 8 9 ఇంకా అది అందుకే మీరు ఆ కాపలా. ఓకే అని బయట తీసుకోలేదు. తెచ్చి బకెట్ తెచ్చి బాగా సైజ్ ఎగిరిపోతే అందులో. ఒడ్డుకొచ్చేస్తుంది. కదా మళ్ళీ నీరు తోడేసాను. మీరు ఆ పని చెయ్యండి. ముందుకెళ్ళరా లైక్ బకెట్ తెచ్చు తమ్ముడు. చూసాక పెట్టి తేవాలి, బకెట్ తేవాలి. ఇక బకెట్ తర్వాత ఉంది. నేను వస్తాను. ఆంజనేయుడికి ఉన్నంత బలం ఉంటుంది దీనికి. సురేష్ తీరా ప్లీజ్ లైక్స్. సుమారుగా 3 గంటలు తోడం ఈ చేపల కోసం. లైక్ చేసుకోండి. అంతా కొరమైన చేపే చూసారు కదా. సురేష్ అయిపోయినాయా?
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడు ఒకసారి తేవండి. చెప్పగలిగా అది 3 గంటల కష్టం. అదిగా చిన్న బుల్లి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 కొరమైన చేపలు దొరికాయి. చాలా అంటే చాలా 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 కష్టపడి చూడాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా చేపలు నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.